నమస్తే అప్పుడు బాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బీసీల పట్ల అవలంబిస్తున్నటువంటి వైఖరి ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కి బీసీల యొక్క ప్రాచీనతనే అనగార్చి అనగదొక్కి అన్ని రకాలుగా వాళ్ళను బ్యాక్వర్డ్ క్లాస్ కాకుండా ఇంకా అధ్వానమైన పరిస్థితికి నెట్టబడే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దానికి మద్దతుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కులగణన సర్వే, ఆ సర్వేలో బీసీలు 45.5% ఉన్నారని చెప్పి ఒక తప్పుల తడకను ఏర్పాటు చేసి దాంట్లో చాలా కులాల యొక్క సంఖ్యను తగ్గించి లేనిది ఉన్నదిగా ఉన్నది లేనట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారు, ఎన్నికల తర్వాత కులగణన సర్వేలో ఎలాంటి బస్తు పట్టేటువంటి సర్వే చేశారో, తర్వాత ఇప్పుడు రీసర్వే అని చెప్పి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఒక దొంగ బొంకుళ్ళు బొంకుతున్నారు. వాస్తవానికి బీసీలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సర్వే తప్పుల తడక అని అంగీకరించినటువంటి ప్రభుత్వం ఈ సర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నారంటే మొదలు చేసినటువంటి సర్వే 100% శుద్ధ తప్పు అనేది అంగీకరించినట్టే. దీనికి గాను బీసీ బిడ్డలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఏం చేశారండి వీళ్ళు? కులగణన సర్వేలో 45.5% బీసీలు ఉన్నారని చెప్పి సర్వే చేశారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఎస్కేఎస్ సకుటుంబ సర్వే చేస్తే బీసీలంతా 51% ఆ రోజు లెక్కలు తేల్చడం జరిగింది. మరి ఆ రోజు 51% ఉంటే 10 ఏళ్ళ తర్వాత 45.5% ఎట్లయితుంది అన్నది ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం.